సో నేను మటన్ కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా కుక్కర్లోనే పెడతాను. ఎందుకంటే కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వస్తే కనుక మటన్ మంచిగా ఉడికి ఆ గ్రేవీ అనేది తర్వాత కర్రీ చేసేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మంచిగా కలిసిపోతుంది. కాబట్టి ముందే కుక్కర్లో వేసేసాను. సో 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతలోనే ఈ పేస్ట్ అయితే పట్టేసుకుందాము. అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ ఇవి 3 కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫ్రై చేసేస్తాను, ఎందుకంటే మటన్ విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ కర్రీ మనం వండేసి పక్కన పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మటన్కి కూడా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 1/2 kg కాబట్టి నేను ఒక 2 గంటల వరకు వేసుకుంటున్నాను. 2 గంటలు అంటే స్పూన్ యూజ్ చేయలేదు, కానీ ఆ కొలత ప్రకారం వేసుకుంటున్నాను. మీరు కూడా తగినంత వేసుకోండి క్వాంటిటీస్ ఏదైనా. సో కనిపిస్తుంది కదా, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు అండ్ మెంతి పొడి. మటన్ కర్రీ రెసిపీ స్టార్ట్. సో మటన్ కర్రీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. అండ్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మన కర్రీ ఎక్సెప్ట్ ఒకసారి చూపియాను. ఇందులో చూడండి, ఇంత పేస్ట్కి ఇంత ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది.
కొంచెం తీస్తాను అంతే. అందుకంటే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కొంచెమే యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మగ్గడం కోసం. ఎందుకంటే కుక్కర్లో వేసినప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తాను కాబట్టి నేను తక్కువగా వేస్తున్నాను. దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చాను కదా. దీంట్లో మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్. ఒక స్పూన్ మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి, 3 స్పూన్లు అసలు. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.